హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లవి పైడి. సో ఈరోజు అయితే మా గార్డెన్లో నిన్న అన్ని ఫ్లవర్స్ని చూసేద్దాం. సో ఫస్ట్గా అయితే జర్బేరా చూద్దాం. జర్బేరాలో ఉన్న స్పెషల్ ఇది 365 డేస్ అలాగనే పూస్తూ ఉంటుంది. సో మనకి డెకరేషన్కి పెట్టచ్చు. మనం ఎక్కువగా చూసినట్టయితే పెళ్ళల్లోని బర్త్డేస్ ఫంక్షన్స్లోని దీన్ని అయితే మనకి డెకరేషన్గా యూజ్ చేస్తారు. ఇదైతే 10 డేస్ వరకు 10 డేస్ బ్యాక్ మనకి ఇదైతే పూసింది. ఇంకా 10 డేస్ వరకు వాడిపోకుండా పూస్తుంది. ఇదైతే మా డాడీ లాస్ట్ ఇయర్ అయితే తెచ్చారు. మధ్యలో కొన్ని సిచ్యువేషన్ వల్ల ఇదైతే పూయలేదు. మళ్ళీ ఇంకా 1 మంత్ బ్యాక్ అయితే మా డాడీ ఫెర్టిలైజర్స్ ఇంకా వాటర్ అన్ని టైంకి వేస్తుంటే ఇది అప్పటి నుంచి పూస్తూనే ఉంది. సో మనకైతే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా. సమ్మర్లో ఏంటంటే మార్నింగ్ కొద్దిగా వేయాలి, మరీ ఎక్కువ వేసినా ఎండిపోతాయి. అలాగే ఈవినింగ్ కూడా మనకి కొద్దిగా వేయాలి. అదే మనకి ఇప్పుడు చలికాలంలోని వానాకాలంలోని మాత్రమే ఒక్కసారే, అది కూడా మనం లిమిట్గానే వేయాలి. ఏవైనా మనకి ఇష్టం వచ్చినట్టు ఇంటి వాటర్ వేయాలి, గ్లాస్ వాటర్ వేసేద్దాం అని వాటర్ వేసేద్దాం అని చెప్తే మనకైతే మొక్కలు అయితే చచ్చిపోతాయి అన్నమాట. సో మీరైతే గమనించినట్టయితే ఒక కొమ్మకి 2 పువ్వులు వచ్చాయి గాయస్. సో ఇదైతే చాలా రేర్గా వస్తుంది. ఇది వచ్చినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం. ప్లస్ అలాగే ఇది రావడం మనకు స్పెషల్. ఇది అసలు రేర్గా వస్తుంది, మీరు ఎక్కడ చూడరు. ఫంక్షన్స్లో అయినా ఇది మనకి ఇప్పుడు సపోజ్ ఇది వచ్చింది అనుకోండి, ఫంక్షన్స్లో అయినా ఒక మొక్క తీసేసి ఒక పువ్వు తీసేసి ఒక కొమ్మదే కనబెడతారు. సో ఇదైతే చూడడం అయితే మనం రేర్గా చూస్తాం అన్నమాట. కాకపోతే మాకైతే ఇక్కడ పూసింది. ఈ ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత అయితే దీన్ని విత్తనాలుగా చేసుకొని, అంటే ఎండలో పెట్టి అలాగే విత్తనాలు వస్తాయి కదా మధ్యలో ఉన్న వాటికి, ఆ విత్తనాలే మనం మళ్ళీ వేసి ఒక 70 డేస్ తర్వాత మనకి చిన్న మొక్కలు అయితే వస్తాయన్నమాట. ఫెర్టిలైజర్స్ అన్నీ మనం సరిగ్గా చూసుకుంటే. ఇవైతే మనం మార్నింగ్ కొద్దిగా ఎండలో పెట్టేసిన తర్వాత మళ్ళీ డే మొత్తం మనకి ఇంకా అంటే నీడలోనే పెట్టాలన్నమాట. వాటర్ మాత్రం కొద్దిగా వేయాలి. మనం ఎక్కువ వేసేసినా అవి చచ్చిపోతాయి అన్నమాట. మొగ్గలు కూడా మీరు ఇప్పుడు విత్తనాలు వేసేసి ఎక్కువ నీళ్ళు వేసినా సరే మొగ్గలు రావన్నమాట మొక్కలుగా. సో మీరైతే లిమిట్గా వేయాలి. దేనికైనా ఏ మొక్కకైనా మనం లిమిట్గానే వాటర్ వేయాలి. అలాగని మనం ఎక్కువ వాటర్ వేసేసాం అనుకోండి, మొక్కలన్నీ ఏ మొక్క అయినా మనకి సరిగ్గానే ఉండాలి. లేదు అంటే ఆ మొక్క మాత్రం చచ్చిపోతుంది అన్నమాట. వాటర్ లేకపోయినా చచ్చిపోద్ది, వాటర్ ఉన్నా చచ్చిపోద్ది. కాబట్టి మనం లిమిట్గా మీడియంలో వేయడం చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఈ మొక్క అయితే ఒక ఆకైనా వాడిపోయింది అనుకోండి, ఇంకా మొక్క మొత్తం వాడిపోద్ది. చాలా కేర్గా చూసుకోవాలి ఈ మొక్కని. ఇందులో ఉన్న స్పెషాలిటీ మీకు నేను చెప్పాను. ఇందులో ఉన్న వీక్నెస్ మాత్రం ఇదే. ఒక లీఫ్ వాడిపోయింది అనుకోండి, మొత్తం ప్లాంట్ మొత్తం వాడిపోద్ది. మీరు ఇంకా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే అలాగా. మీకు కావాలంటే బయట స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రే బాటిల్స్లోని జస్ట్ అది ఎలా వస్తుందో చూసుకొని అది ఒక 5 టైమ్స్ కొట్టారంటే సరిపోద్ది. అలాగని ఎక్కువ వేసుకోకూడదు, అలాగని తక్కువ వేసుకోకూడదు, లిమిట్గా ఉండాలి. మీరైతే చూసినట్టయితే ఫ్లవర్ అయితే ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. అసలు నేనైతే చూసి అలా ఉండిపోయాను అనమాట ఈ ఫ్లవర్ని. చాలా చాలా బాగుంది ఫ్లవర్ అయితే. సో ఈ ఫ్లవర్ మేము ఏం చేస్తామో నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాం. సో ఈ ఫ్లవర్ ఇక్కడైతే మీరు చూసినట్టుగా అయితే ఒక కొమ్మకి 2 పువ్వులు వచ్చాయి. ఇది నేను ఎక్కడ చూడలేదు. నా ఇంట్లో ఫస్ట్ టైం నేను ఇక్కడే చూసాను, ఎక్కడా చూడలేదు. నాకైతే విచిత్రంగా అనిపించింది, ప్లస్ ఎంజాయ్గా అనిపించింది. మా ఇంట్లోనే ఇలా పూసింది కదా, ఎక్కడైనా పూసిందో లేదో మనకైతే తెలియదు కదా. సో మా ఇంట్లో పూసింది అని నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా మనం ఈ ఫ్లవర్ని అయితే చూసేద్దాం, ఓకేనా? ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి రోజ్. మీరైతే చూసినట్టుగా అయితే రోజ్ ఎంత బాగుంది. ఇంకా ఇది మొగ్గగానే ఉంది. ఇంకా ఈ మొగ్గని కాస్త పువ్వు అయిన తర్వాత మీకు అయితే నేను చూపిస్తాను. నేను మీకు జర్బేరా అయితే ఎంత కేర్గా చూసుకోమన్నానో రోజ్ కూడా అంతే కేర్గా చూసుకోవాలి. ఇది మీరైతే చూసినట్టుగా అయితే ఒక లీఫ్ వాడిపోయినా మొత్తం అది కూడా సేమ్ అలాగే అవుతుంది ఇది కూడా. సో మీరైతే జాగ్రత్తగా చూసుకోవచ్చు. మీకు ఇందులో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే
మొక్కని తీసి మళ్ళీ అది నాటితే అది మళ్ళీ చెట్టు అవుతుంది. ఇది మీరు చూసినట్టయితే ఇది బేబీ పింక్ కలర్, నాకైతే చాలా ఇష్టమైన కలర్ ఇది. మీరు చూసినట్టయితే మీరైతే ఆ మొగ్గ ఒకవేళ రాలేదనుకోండి తెంపియండి. ఆ మొగ్గని తెంపితేనే మనకి చిగురు వస్తుంది. చిగురు వస్తే ప్లాంట్ అంతా చాలా బాగుంటుంది. మీరు చూసినట్టయితే మా దగ్గర అయితే మా డాడీ ఫెర్టిలైజర్స్ అన్నీ వేశారు, వాటర్ అయితే సరిగ్గా వేసుకున్నారు, గత్తం వేశారు, అన్నీ A to Z అన్నీ వేసారనమాట మా డాడీ. అదైతే చాలా మంచిగా పూస్తుంది, ఫ్లవర్ అయితే చాలా మంచిగా పూస్తుంది, ప్లస్ మొక్క కూడా చాలా హెల్తీగా ఉందన్నమాట. మేమైతే బూస్టర్ అంతా పెడుతున్నాము. మా ఇంట్లోనైతే ప్రతి ఒక్క రోజు ప్లాంట్ అయితే చిగురు పెడుతుందన్నమాట. మేమైతే చాలా ఆనందంగా ఉన్నాం. ప్రతి ఒక్క ప్లాంట్ ప్రతి దగ్గర చిగురు పెడుతుంది. ఇదైతే సీజన్ అనుకుంటా, చిగురు అయితే పెడుతుందన్నమాట. మీరైతే ఇది చూడొచ్చు, రెడ్డిష్ కలర్ అన్నమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది కూడా రోజే, మా డాడీ రోజెస్ ఎన్ని తెచ్చారంటే అన్ని తెచ్చారు. మేము ఇప్పుడే వాటర్ వేసాం, చాలా అయితే చాలా బాగుంది. సో చూసారు కదా, ఇదన్నమాట ప్లాంట్. చాలా అందంగా ఉంది. చూడండి ఎంత ఎర్రగా ఉందంటే అంత ఎర్రగా ఉంది. ఇదైతే చాలా బాగుంది కదా, పింకిష్ రెడ్ వచ్చింది గాయస్, చాలా బాగుంది. మీరు చూసినట్టయితే అక్కడ రాయిలా ఉందంటున్నారు, అది కానీ రాయిలు కాదు, అది గత్తం అనమాట. అంటే ఆవు పేడని గత్తంలా చేసి వేస్తారనమాట. మా డాడీ అది కూడా వేశారు, రెడ్ సాయిల్ కూడా వేశారనమాట. సో నెక్స్ట్ ప్లాంట్కి వచ్చేస్తే ఇది వచ్చేసి బంతి పువ్వు. బంతి పువ్వు ఎంత బాగుంది గాయస్, ముద్దగా వచ్చింది, చాలా బాగుంది. సో బంతి పువ్వులోని ఇదిగోండి చూడండి, పక్క నుంచి తులసి మొక్క కూడా వచ్చింది. అది మేము ఇప్పుడు తీసేస్తాం. సో బంతి పువ్వు ఏంటంటే ఇది కూడా సీజనే. మా డాడీ చాలా మొగ్గలు తెచ్చారు. ఇది అయితే లిల్లీ ఎంత బాగుంది గాయస్. దీనికైతే ఎన్ని మొగ్గలు వచ్చాయి గాయస్, ఫ్లవర్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇంకా కొన్ని డేస్లో ఫ్లవర్స్ వస్తాయి. 15 డేస్లో మీకు ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను నేనైతే. సో అది కూడా మనం చూసేద్దాం. సో ఫస్ట్గా ఇదైతే చూద్దాం. సో ఈ లిల్లీ ఎంత బాగుందండి, అంత ఫ్లవర్ చాలా బాగుంటుంది. స్మెల్ అయితే అద్దర్స్ గాయస్. సో చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్. నేనైతే మీకు చూపిస్తాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది లిల్లీ. ఆల్మోస్ట్ ఎక్కువ కలకత్తాలోనే ఉంటాయి అన్నమాట ఇవి. సో ఇదన్నమాట లిల్లీ అయితే. సో నెక్స్ట్ ప్లాంట్కి వచ్చేస్తే మనకి వచ్చేసి చామంతి అనగానే మనకైతే దేవుడు గుర్తొచ్చేస్తారు. ప్రతి సీజన్లో చామంతి వస్తూనే ఉంటుంది. మనమైతే చామంతి దేవుడికి పెడుతూనే ఉంటాం. ఇందులో చాలా అంటే చాలా రకాలు ఉంటాయి, మీకు తెలిసిందే ఉంటుంది నాకు తెలిసి. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. ఎన్ని కలర్స్ ఉంటాయి అంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా కలర్స్ ఎక్కువ ఉంటాయి. మా డాడీ కూడా తెచ్చారనమాట ఎక్కువ కలర్స్. బట్ చూసారా, ఇదైతే ఎల్లో కలర్ అనమాట. ఇందులో వైట్ కూడా ఉంటుంది, చాలా కలర్స్ అయితే ఉంటాయి. సో ఇదనమాట చామంతి అయితే చాలా మంచిగా ఉంటుంది అనమాట. మీకు అయితే ప్రతి ఒక్క ప్లాంట్కి మనం మంచిగా కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకుంటేనే అది బతుకుతుంది కదా. సో నెక్స్ట్ ఫ్లవర్ వచ్చేసి రోజ్. మా డాడీ అయితే ఎన్ని రోజ్ తెచ్చారంటే అన్ని రోజ్ తెచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే చిగురు పెడుతుంది చూడండి, ఆ కింద ఎంత బాగా చిగురు పెట్టిందో. సో రోజుకైతే ఒక మొగ్గ వచ్చింది. దీనికైతే ఒక 4 మొక్కలు ఉన్నట్టున్నాయి. దీనికి చిగురు అయితే చాలా బాగా పడుతుంది. ఇది వచ్చేసి వైట్ చామంతి అనమాట. చూడండి చామంతి మొగ్గలు అయితే చాలా ఉన్నాయి గాయస్ మా దగ్గర. సో ఇది కూడా వచ్చేసి రోజ్ ప్లాంట్ అనమాట. రోజ్ ప్లాంట్ బాబురే ఇన్ని ఉన్నాయి, నాకు ఇప్పటి వరకు తెలీదు. ఇది వచ్చేసి నాకు తెలిసి మందారం. ఇది వచ్చేసి చూడండి ఎంత మంచిగా ఉందో, చిగురు పెట్టింది, ఎర్రగా చాలా బాగున్నాయి. సో నాకైతే ఎర్రగా అంటే నచ్చేసింది. నేనైతే ఓహో రెడ్ లీఫా అనుకున్నాను నేను. చూడండి ఫ్లేవర్ అయితే వచ్చేసింది అనమాట రోజుకి. ఇక్కడైతే ఎన్ని చిగురు పెట్టింది గాయస్, చూడండి ఎన్ని చిగురులు పెట్టాయంటే అన్ని చిగురు పెట్టింది అనమాట. ప్రతి చోట రెడ్. మీరు అనుకోవచ్చు రెడ్ వచ్చింది కదా ఎండిపోయాయేమో అని, కానీ ఇవి ఎండిపోవడం అన్నారు, దీన్ని చిగురు అని అంటారు అనమాట. చిగురు పెట్టింది ఇది. సో ఇది వచ్చేసి మళ్ళీ లిల్లీ వేసేసారు మా డాడీ. సో ఇంకా లిల్లీకి అయితే ఏం ఫ్లవర్స్ రాలేదు, ఫ్లవర్స్ వస్తాయి, లిల్లీకి వస్తాయి. సో ఇంకా ఫ్లవర్స్ వచ్చిన తర్వాత నేనైతే మీకు చాలా చూపిస్తాను. మాకైతే రోజుకి కనీసం ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయంటే అన్ని ఫ్లవర్స్ మా మమ్మీ దేవుడికి పెడుతున్నారు, మా నాన్నమ్మ పెడుతుంది, మా పెద్దమ్మ పెడుతున్నారు, చాలామంది పెడుతున్నారు అన్నమాట. దీన్ని మేమైతే కొన్నిసార్లు అయితే దేవుడికి కూడా ఇస్తాం అన్నమాట. ఇవి పువ్వులు మాకే భక్తి. సో చూడండి ఎంత ఎర్రగా ఉంది గాయస్. సో నెక్స్ట్ ప్లాంట్కి వచ్చేసి ఇది ఏ ప్లాంట్ అంటే
ఇదైతే ఏ ప్లాంట్ అంటే బొడ్డు మల్లి అనమాట. బొడ్డు మల్లి చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆ బొడ్డు మల్లిలోనే మాకైతే ఇదిగోండి కనకంబరాలు వచ్చాయి. ఇదైతే ముద్ద మందారం. ముద్ద మందారం చాలా ముద్దగా వస్తుంది, చాలా పెద్ద ఫ్లవర్. ఇదిగోండి మీ చేతి మొత్తం ఫ్లవర్ అంత వస్తుంది అనమాట. ఇదిగోండి చూడండి, ఇక్కడైతే మనకి మొగ్గ కూడా ఉంది. ఇక్కడైతే నాకు 3 మొగ్గలు వచ్చాయి. సో అందులో ఎన్ని వస్తాయో చూద్దాం. ఫెర్టిలైజర్స్ అయితే చాలా వేస్తున్నాం, సో అందుకనే ఒక్కసారి ఎన్ని వస్తాయంటే అన్ని వస్తున్నాయి. మీరైతే కనకంబరాలు చూడొచ్చు. ఇదైతే చామంతి, రెడ్ చామంతి అనమాట, చాలా బాగుంది. చూడండి ఇక్కడైతే మనకి పింకిష్ రెడ్ చామంతి అయితే వచ్చేసింది అనమాట. నేను చెప్పాను కదా మా డాడీ చాలా టైప్స్ ఆఫ్ చామంతిస్ తెచ్చారని. ఇదొక చామంతి అన్నమాట. నెక్స్ట్ ప్లాంట్కి వచ్చేస్తే ఇది ఏ ప్లాంట్ అంటే, సో ఇదిగోండి చూడండి, ఇదైతే చూడండి ఇదన్నమాట. ఇదైతే చామంతి. చామంతి కిందన మొగ్గలు అయితే ఉన్నాయి. చామంతి కిందన ఏమంటే పుదీనా అనమాట. పుదీనా ఉందన్నమాట మా ఇంట్లోని. సో పుదీనా, కొత్తిమీర కూడా ఉంది. సో ఇదైతే పుదీనాలో పూసిందనమాట. అది విత్తనాలు వచ్చేసి అది పూసేసింది. ఇదైతే లిల్లీ. ఎన్ని లిల్లీస్ ఉన్నాయంటే అన్ని చామంతిలు ఉన్నాయి, అన్ని రోజెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ప్లాంట్స్ అయితే. సో ఇదైతే లిల్లీ చెప్పాను కదా, లిల్లీ ఇంకా పూయలేదు, అది 2 వచ్చాయి అనమాట. ఇది వచ్చేసి కనకంబరాలు అనమాట. కనకంబరాలు ఎన్ని పూసాయి. ఇంకా మేము మొగ్గలైతే తెంపామన్నమాట. దీనిది అవి ఇంకా ఎండేసేసి మొగ్గలేస్తాం, దానికి ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఈ కనకంబరాలు అయితే ఒక మాల అయితే బాగుండు. అవదా చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి నెక్స్ట్ ప్లాంట్ ఏంటి, ఇదైతే ఏం ప్లాంట్ అంటే కనకంబరాల మధ్యలో పెడతారు కదా, దీని పేరైతే మొరం అంట. మేమైతే ఈ మధ్యనే వేసాము, చాలా మంచిగా వచ్చింది. ఇదైతే మేమైతే ఒక 4 దగ్గర వేసాము, మంచిగా వచ్చాయి. ఇదైతే కనకంబరాలే. దీనికి చూడండి ఒకటే వచ్చిందనమాట, ఇంకా వస్తాయి. మేము ఎలా ఫెర్టిలైజర్స్ అన్ని వాటర్ అన్ని మంచిగా చూసుకుంటున్నాం కాబట్టి వస్తాయి. ఇది కూడా లిల్లీ. సో లిల్లీ అయితే చాలా బాగుంది కదా. సో ఓకే, సో అండ్ నెక్స్ట్కి వచ్చేస్తే చామంతి. సో చామంతి అయితే చాలా బాగుంది. చూడండి ఇక్కడైతే మేము ఫెర్టిలైజర్స్ వేసామన్నమాట, అవే చూపిస్తున్నారు డాడీ. సో ఇదైతే చామంతి అనమాట. చూడండి చామంతి ఎల్లోయిష్ వైట్ ఉందన్నమాట మా దగ్గర. చాలా కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి రోజ్ అయితే మొగ్గలైతే 2 ఉన్నాయి. ఇది నాకు తెలిసి పింకిష్ రెడ్ అనుకుంటున్నాను, ఆర్ ఎల్స్ పింకిష్ వైట్. సో ఇది వచ్చేసి ఇదిగోండి, ఇదైతే లిల్లీ. ఇక్కడ కూడా లిల్లీయే. ఇది కూడా రోజ్ ప్లాంట్కి చిగురైతే పెడుతుంది, మొగ్గలు కూడా వస్తాయి. ఇదిగోండి మొగ్గలు ఉన్నట్టు ఉన్నాయి, అదిగోండి మొగ్గలు ఉన్నాయి. సో 2 మొగ్గలు అయితే వచ్చాయి. ఇప్పుడు వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ మామిడి చెట్టుకి ఇదైతే హైబ్రిడ్ మామిడి చెట్టు, బంగీరపల్లి మామిడి చెట్టు. ఆల్రెడీ మాకైతే ఒక పండు ఇచ్చింది, ఇప్పుడు కూడా చిగురు పెడుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఎన్ని కాయలు వస్తాయో చూద్దాం. మీరైతే చూసినట్టయితే బంగారపల్లి అనగానే మనకి పాట గుర్తొస్తుంది, బంగిరపల్లి మా పండుగ అనుకొని. మాకు అదే పాట గుర్తు వచ్చిందనమాట. సో చూడండి మామిడి చెట్టు చాలా మంచిగా వచ్చింది కదా, చాలా మంచిగా వచ్చింది. ఈసారి మాకు ఎన్ని మామిడికాయలు వస్తాయో చూద్దాం. ఎన్ని మామిడికాయలు వస్తే అన్ని పళ్ళు మీకైతే నేను చూపించుకొస్తాను. సో చూద్దాం. సమ్మర్ వచ్చేస్తుంది, వావ్ మామిడికాయలు అనమాట మనకైతే. ఇది వచ్చేసి చామంతి మొక్క. ఇది ఎల్లోయిష్ వైట్ అనుకుంటా. మా దగ్గర అయితే ఎల్లోయిష్ వైట్ ఎక్కువ ఉన్నాయి. అండ్ దెన్ మనకు వచ్చేసి నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి కనకాంబరాలు అనమాట. కనకాంబరాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ మేము పెట్టం అన్నమాట. కొన్నికి వచ్చే కొన్ని రాలేదు. ఇదైతే చాలా ఎక్కువ వచ్చాయి కనకాంబరాలు, చాలా అంటే చాలా బాగుంది అనమాట కనకాంబరాలు. సో దీన్ని అయితే మేము మాల కుడతాం. సో చూసారు కదా, ఇదన్నమాట అయితే. సో అండ్ నెక్స్ట్ ప్లాంట్కి వచ్చేస్తే ఇది ఏం ప్లాంట్ అంటే సో ఇదన్నమాట. సో ఇదే ప్లాంట్ అంటే మందారం ప్లాంట్. నేను ఇందాక ముద్ద మందారం అన్నాను కదా, ఇది జస్ట్ మందారం. మీకైతే నేను ఫ్లవర్ కూడా చూపిస్తా, నాకు తెలిసి ఫ్లవర్ ఉన్నట్టు వచ్చింది. సో చూడండి ఇదన్నమాట, లీఫ్ అక్కడక్కడ ఉన్నాయి. ఇవి ఇలాగే ఉంటుంది ఈ చెట్టు. మీరైతే చూసినట్టయితే ఫ్లవర్ చూసారు కదా, అలాగా ఇక్కడ చాలా మొగ్గలు ఉన్నాయి. చూడండి వెనకాల అయితే చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి కరివేపాకు అనమాట. కరివేపాకు కూడా ఇక్కడ ఉంది.
సో అదిగోండి అడగండి ఫ్లవర్ అయితే చాలా బాగుంది. యా అబ్బా సన్ లైట్ ఎంత బాగుంది గాయస్, చాలా బాగుంది. సో మీరైతే అదిగోండి చూడండి, కరివేపాకు ప్లస్ అలాగే ఇదిగోండి పువ్వు, చాలా మంచిగా వచ్చింది కదా పువ్వు, చాలా బాగుందన్నమాట. సో చాలా బాగుంది ఫ్లవర్ అయితే. అండ్ నేను ఇది వచ్చేసి గోరింటాకు అనమాట. మా దగ్గర గోరింటాకు చెట్లు 2 ఉండేవి, ఇలాంటిదే 2 ఉండేవి అనమాట. ఈ రెండిట్లోనే ఒకటి తీసేసాం. ఎందుకు తీస్తామంటే బిల్డింగ్ కదా, ఏమైనా రూట్స్ బయటకు వచ్చేసి మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని చెప్పి అది తీసేసాం. చెట్టు అయితే చాలా మంచిగా వచ్చింది. మేమైతే చాలాసార్లు గోరింటాకు ఈయాకే తీసాం, పెట్టుకున్నాం, చాలా ఎర్రగా పండుతుంది, చాలా మంచిగా ఉంది గోరింటాకు చెట్టు అయితే. మేము వేసుకున్న తర్వాత చాలాసార్లు పెట్టుకున్నాం, బయట వాళ్ళకి వచ్చి కూడా ఇది తెంపుకొని పెట్టుకుంటారు. సో ఇది కూడా రోజ్ ప్లాంట్, ఎన్ని రోజెస్ ఉన్నాయంటే అన్ని రోజెస్ ఉన్నాయి, కాకపోతే కనిపించమన్నమాట రోజెస్. మాకు ఎన్ని ఫ్లవర్స్ వస్తాయి చెప్తున్నాను కదా, దేవుడికి కూడా మేమైతే ఇస్తామన్నమాట. ఇది వచ్చేసి చామంతి, ఇది కూడా చామంతియే. సో ఇది వచ్చేసి ఏంటంటే ముద్దమందారం, చెప్పాను కదా మీకు నేను ముద్దమందారం అని. ఇది కూడా ఒక ప్లాంట్, దీనికి కూడా వస్తాయి అన్నమాట ముద్దమందారాలు. మీకు ఏమైనా ఎండిపోయిన ఆకులు ఉంటే మాత్రం తీసేయండి, లేకపోతే అది చెట్టు మొత్తం పోగొట్టేస్తుంది అనమాట. చాలా బాగుంది కదా, చాలా బాగుంది చెట్టు అయితే. సో ఇక్కడైతే మందారం కూడా ఉందన్నమాట, చూడండి. ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ అనమాట. ఈ ఫ్లవర్ పేరు ఏంటంటే, సో ఈ ప్లాంట్ అయితే విరజాజి అయితే మాకు వచ్చాయి, చాలా వచ్చాయి, వచ్చి తీసుకుంటారు, తెంపుకుంటారు కూడా ఈ ప్లాంట్ది. ఈ మొక్క అయితే నాకేంటో పేరు తెలీదు, మీకైతే తెలిసినట్టయితే కామెంట్లో చెప్పండి. చూసారా, ఇదిగోండి విరజాజి పక్కన ఉన్నాయి కదా, ఇదిగోండి ఈ ప్లాంట్ అనమాట. ఇదైతే మేము ఫ్లవర్స్ వస్తాయి, మేము పెట్టుకుంటాం కూడా, కానీ ఏంటంటే మాకైతే పేరు తెలీదు. మీకైతే తెలిసినట్టయితే కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. సో ఇదనమాట, చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, చూడండి ఇంత బ్యాక్ సైడ్ అయితే ఎంత బాగుందో. సో ఇదనమాట ఫ్లవర్స్. ఎండిపోయిన ఉన్నాయి కానీ అవి మీరు తెంపేయాలి, మాకు పైన ఉన్నాయి కాబట్టి అందవు. ఇక్కడే ఇదిగోండి చూడండి ఫ్లవర్స్, అదిగోండి ఫ్లవర్ అయితే చాలా బాగుందన్నమాట. ఏం ప్లాంటో మీరైతే చెప్పాలి కామెంట్లో. సో ఈ ప్లాంట్ అయితే మల్లెపువ్వు అనమాట. సో దీనికి చాలా ఫ్లవర్స్ వచ్చాయి, మేమైతే పెట్టుకున్నాం కూడా, దండలా కుట్టేసి పెట్టుకున్నాం, చాలా బాగున్నది అనమాట. స్మెల్ మాత్రం భలే ఉంటుంది మల్లెపూది. సో ఇదనమాట, ఇవైతే 2 ప్లాంట్స్ కలిసిపోయాయి అనమాట, మల్లెపూలు 2. సో ఇది మేమైతే దీనికి అంత ఆకులు పీకియాలి, మీరైతే ఆకులు పీకి పెట్టాలన్నమాట, అప్పుడైతే మీకు ఎక్కువ మొగ్గలు వస్తాయి. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్, దీనికి మాకు ఒక పండు కూడా వచ్చింది. సో మేమైతే తిన్నాము. ఇదైతే లోపల రెడ్ కలర్ ఉంటుంది కదా, అదే ఇది. వైట్ అయితే కాదు, వైట్ బాగోదని మేము వైట్ తెచ్చుకోలే, ఇది రెడ్దే. సో చూడండి అక్కడ మనకి ఇంకా వస్తున్నాయి అన్నమాట సైడ్ నుంచి అవి. ఇదనమాట, మేమైతే 3 తెచ్చుకొని 3 నాటాము, 3 ఒకదానికి వచ్చింది, ఇంకా 2 పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఎప్పుడు పెరుగుతుందో. సో చూడండి ఇదనమాట, ఫస్ట్ ఇదైతే మేము ఇదే నాటాము, దీని తర్వాత చాలా వచ్చాయి అన్నమాట, అదిగోండి. సో ఇదనమాట డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా మంచిగా వచ్చింది. డ్రాగన్ ఫ్రూట్ దీనికైతే ఒక పండు కూడా వచ్చింది. మేమైతే చాలా చాలా స్వీట్గా ఉంది, మేమైతే తిన్నాము. ఇదిగోండి ఇది సెకండ్ ప్లాంట్ అనమాట, ఇది కూడా ఒక డ్రాగన్ ఫ్రూటే, ఇంకా దీనికి ఏం పండు కాయలేదు. ఇది ఏంటో వైటా రెడ్ అనేది తెలీదు. ఇది కూడా 3rd ప్లాంట్ అనమాట, చూసారా 3rd ప్లాంట్ ఇది. ఇదిగోండి 3rd ప్లాంట్, ఇదైతే 3rd ప్లాంట్. దీనికి ఏది వస్తుందో తెలీదు, బట్ అదిగోండి సైడ్ నుంచి అయితే మీకు వస్తుంది అనమాట, మొక్క అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి నేనైతే మీకు ఇందాక మొరం మొక్కను చూపించాను కదా, ఇది అయితే సెకండ్ ప్లాంట్ మొరందే. ఇది కూడా చాలా మంచిగా వచ్చింది, మేము మొన్నే వేసాము కానీ చాలా మంచిగా వచ్చింది. చూడండి ఆ మూల ఇంకో చిన్నది ఉంది, ఇదైతే రోజ్ ప్లాంట్ అనమాట, రోజుకి అయితే మొగ్గలు వస్తున్నాయి. సో చూడండి మొగ్గలు ఎన్ని బాగుంటాయో, చాలా రెడ్గా ఉంది. ఇదైతే రెడ్డిష్ పింక్ అనుకుంటా, ఇదిగోండి బేబీ పింక్, చాలా మంచిగా ఉంది కదా ఫ్లవర్ అయితే. సో ఇదిగోండి ఇక్కడ కూడా బేబీ పింకే, మీకు ఏదో కలర్లా కనిపిస్తుంది కానీ అది బేబీ పింకే. సో ఇది కూడా, సో ఈ ప్లాంట్ రోజ్ అయితే చాలా మంచిగా వచ్చింది కదా ప్లాంట్ ఫ్లవర్. ఇదైతే మొరం, మీకు చెప్పాను కదా 3 నాటానని, ఇది అందులో ఇదొక మొరం అనమాట, చాలా మంచిగా వచ్చింది. ఇదైతే ముద్దమందారం.
స్టెమ్ కట్ చేసి పెట్టినా మీకు చాలా మంచిగా వస్తుంది అనమాట. అది అయితే గ్యారంటీ పెరుగుతుంది. ఇష్టం వచ్చిన స్టెమ్ పెడతానంటే అవ్వదు, ఓన్లీ ఈ ప్లాంట్వే పెడతారనమాట. సో ఇదైతే అనమాట. సో దాని పక్కనున్న ఫ్లవర్ అయితే సెంటెడ్ గులాబీ అనమాట. ఈ సెంటెడ్ గులాబీ మీరు చాలా స్మెల్ వస్తుంది, సెంట్ స్మెల్ వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. చూడండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ కుండీస్ అయితే మా డాడీ సపరేట్గా ఈ మొక్కల గురించి అయితే కట్టించారనమాట. ఈ దీని గురించి మొక్కల గురించే కట్టించారు సపరేట్గా. దెన్ ఇది వచ్చేసి చామంతి అనమాట. ఇది ప్యూర్ ఎల్లో చామంతి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న కామెంట్ సెక్షన్ బెల్ ఐకాన్లో బెల్ కొట్టడం మర్చిపోద్దు. బాయ్.